హాయ్ అండి. ఇది చూస్తున్నారు కదా మీరు, ఎల్లక్కాయ విత్తనాలు. నేను శివరాత్రి పండుగకి ఇక్కడ అంతా ఎల్లక్కాయ శివునికి నైవేద్యం పెడతారు కాబట్టి ఎల్లక్కాయ పండు తీసుకుని వస్తే అదేమైందంటే ఆ ఎల్లక్కాయ పండు నేను బూజు పట్టింది అని దేవునికి నైవేద్యం పెట్టకపోతుంది. అది తీసుకుపోయి నేను ఫర్టిలైజర్ నీళ్ళలోకి ఎప్పుడు ఇట్లా ఏవైనా వేస్ట్ పాడైకున్నట్టుగా ఫర్టిలైజర్ నీళ్ళలో వేస్తాను అనమాట. అలా వేసిన ఫర్టిలైజర్ నీళ్ళల్లో ఆ నీళ్ళు కూడా నేను ఓపెన్ చేయక 15 డేస్ అట్లనే ఉంచేసినట్టున్నా. కొన్ని ఉన్నాయి ఆ నీళ్ళు ఎక్కువ లేవు. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు బకెట్లో ఉంటే అట్లా ఉంచిన, అందులో ఈ హాఫ్ పగలగొట్టిన కాయలను అట్లనే విత్తనాలది బూజు వచ్చిందని అట్లనే వేసి పెడితే దానికి వచ్చిన విత్తనాలు, దానిలో ఉన్న విత్తనాలు స్ప్రౌట్స్ అయినాయి. చూడొచ్చు మీరు ఎంత బాగున్నదో. ఎంత బాగా వచ్చినాయి ఎల్లక్కాయ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ని షిఫ్ట్ చేసిన నేను అందులోనే, ఆ టబ్లోనే